ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరమణగూడెం వారు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద అయితే ఉన్నామండి. ఈ స్టాల్ ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉద్యాన విశ్వవిద్యాలయము వెంకటరమణగూడెం నుంచి వివిధ పరిశోధనా స్థానాల్లో పరిశోధనలు బట్టి అనుసరించి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ముఖ్యంగా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి అరటిలో వివిధ రకాలు అమృతపాణి, చక్కెరకేలి, కూర అరటి, కొవ్వూరు బొంత, అదేవిధంగా చిప్స్ తయారీకి అనుకూలమైనటువంటి రకాలు కూడా ఇక్కడికి ప్రదర్శించడం జరిగింది. దాంతోపాటుగా ఈ అరటి టిష్యూ కల్చర్ మొక్కలను కూడా రైతులకి ప్రదర్శనగా చూపించడం జరిగింది. అదేవిధంగా అమ్మకం కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ పరిశోధన చేసే కంద, చేమ, పెండలం, పసుపు వంటి రకాలను కూడా రైతులకు మనం ప్రదర్శించడం జరిగింది. వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీంతోపాటు ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరమణగూడెం నుంచి పనస, సపోటా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఔషధ పంటలు, డ్రాగన్ ఫ్రూట్ వంటి రకాలను ప్రదర్శించడంతో పాటు వాటి మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. దీంతోపాటుగా ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట నుంచి కొబ్బరిలో విడుదల చేయబడినటువంటి వివిధ హైబ్రిడ్ రకాలు, అంటే గోదావరి గంగ, వశిష్ఠి గంగ, వైనతేయ గంగ రకాలు, అదేవిధంగా పొట్టి రకాలైనటువంటి గంగా బోండం, దేశవాళీ రకాలు, వాటి యొక్క విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రదర్శించడం జరిగింది. మరి ఉద్యాన పరిశోధనా స్థానం పందిరిమామిడి నుంచి జీలుగా, తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి నీరా కానీ, బెల్లం, సిరప్, దాంతో ఉప ఉత్పత్తులు కూడా, ప్రాసెసింగ్ ఉత్పత్తులు కూడా ప్రదర్శించడం జరిగింది. కేవీకేల నుంచి కూడా మనకి కేవీకేల ఉత్పత్తులను ఈ స్టాల్లో మనకి ప్రదర్శించడం జరిగిందండి. ఉద్యాన పరిశోధనా స్థానం విజయరాయ్ నుంచి కోకో బీన్స్, దాని నుంచి చాక్లెట్లు తయారు చేసే విధానం, దాంతోపాటుగా కోకో సాగు వివరాలని ప్రదర్శించడం జరిగింది. దాంతోపాటుగా ఆయిల్ పామ్లో వేసుకోదగ్గ రకాలు, దాని యొక్క సాగు వివరాలను కూడా ప్రదర్శించడం జరిగింది. అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి కొబ్బరి నాశించే వివిధ రకాలైనటువంటి పురుగులు, వాటి నియంత్రణ పద్ధతులు కూడా, వాటిని తినేటువంటి జీవ పురుగులను కూడా ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు రసాయన మందులు ఎక్కువైపోతున్నాయి కదండి, అవి లేకుండా సహజ సిద్ధంగానే పండే రకాలు ఏమంటారు? అంటే సహజ సిద్ధంగా పండించే ప్రాక్టీసెస్ అవి పద్ధతులు. దానిలో భాగంగానే పురుగు మందులు కాకుండా ఈ పురుగులను తినే పురుగులను ఉత్పత్తి చేయడం ద్వారా మనం కొంతవరకు నియంత్రణ చేసుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళని కూడా, అంటే వివిధ రకాల ఫంగస్, బ్యాక్టీరియా తెగులు కూడా మనకి ఎక్కువ వస్తుంటాయి కదా మొక్కల్లో, వాటిని ట్రైకోడర్మా, సూడోమోనాస్, బవేరియా బ్యాసియానా ఇలాంటి జీవ శిలీంద్రనాశకాలతో నివారించే పద్ధతులను ఇక్కడ వివరించడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. మనమున్న ఈ స్టాల్లో రైతులకు ఉపయోగపడేదాన్ని ఇవన్నీ కూడా మినీ రైస్ టైప్లో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ మినీ రైస్ మిల్స్, వీటి గురించి చెప్పండి. వీటి వల్ల రైతులకి కలిగే ఉపయోగాలు. ఇది ఇంట్లో ఉపయోగించుకోవచ్చు మేడం. గంటకి 50 కేజీలు రైస్ ఆడించుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 42,000 మేడం. రాయితీ సబ్సిడీ వచ్చి 30% మేడం. అది కంటిన్యూస్గా వాడుకోవచ్చు మేడం, ఏం ప్రాబ్లం ఉండదు. గంటకి నీకు ఈ బియ్యం ఉన్నాయి కదండి, ఏం బియ్యం అయ్యి ఏ బియ్యమైనా ఆడుకోవచ్చు. ఇది ఎటువంటి పిండి అయినా తడి పిండి మాత్రం వేసుకోవచ్చు, బియ్యం పిండి. ఓకే, ఇదే మేడం. చిన్నగా ఎవరన్నా కూడా బిజినెస్ బాగుంటుంది మేడం. ఇంట్లో కూడా బాగుంటుంది. అది వచ్చి 2 HP మోటార్ మేడం, అది 1 HP మోటార్, సింగిల్ బేస్ మీద నడుపుతాయి. ఇప్పుడు ఏంటంటే రైతులు కూడా వారి ఇంటి అవసరాలకి ఇది వరకు ఆడించుకునే వాళ్ళు, అదే పోటు పెట్టడం పూర్వ పద్ధతిలో అలా వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంత లేదు కాబట్టి వారి ఇంట్లోకి నిల్వ చేసుకుని బియ్యం వాళ్ళంతటి ఇది రైతులకు ఉపయోగపడే స్టాల్ అండి.
అవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.